ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఆశ్రయపురములు. ఈరోజు మన ధ్యానాంశం ఆశ్రయపురములు. ఇశ్రాయేలీయులు తమ పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు పురములు ఇవ్వాలని మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. లేవీయులకు ఇచ్చు పురములలో ఆశ్రయ పురములు ఉండాలి అని చెప్పాడు. ఈ ఆశ్రయ పురములు ఏంటి, అసలు ఎందుకు అవి ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఆశ్రయ పురముల గురించి మనం గమనిస్తే, ఈ ఆశ్రయ పురములు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక్కడు పొరపాటున ఎవరినైనా చంపిన ఎడల అతడు మరలా తిరిగి ప్రతిహత్య చేయబడుటకు తరంబడుతున్నప్పుడు, అంటే ఒకరిని చంపితే ఆ చంపిన వాని బంధువులు గాని స్నేహితులు గాని వాని పక్షాన మరలా వీడిని చంపడానికి తరంబడుతున్నప్పుడు అతడు ఆశ్రయ పురములోనికి పారిపోవచ్చు. అంటే ఇక్కడ చంపే విధానం అనేది ఏ విధంగా ఉండాలంటే పొరపాటున అయి ఉండాలి, అంతేగాని ఉద్దేశపూర్వకంగా చంపిన వారికి ఈ ఆశ్రయపురంలో చోటు లేదు. పొరపాటున జరుగుతాయి. అంటే ఒకడు ఏదైనా కర్ర విసిరినప్పుడు కానీ ఏదైనా రాయి విసిరినప్పుడు కానీ అనుకోకుండా తగిలి చనిపోతే అటువంటి వాడు తన ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదు కాబట్టి ఈ ఆశ్రయపురంలో అతడు వెళ్ళవచ్చు మాట. అతడు సమాజం ఎదుట తీర్పు పొందేంత వరకు, లేకపోతే ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అక్కడే నివసించాలి. అంటే ఆ విషయంలో సమాజంలో అతడు ఎప్పటి వరకు అయితే తీర్పు పొందుతాడో, లేకపోతే ప్రధాన యాజకుడు ఆ టైంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, అంటే పాత నిబంధనను పరిశీలిస్తే ప్రధాన యాజకుడికి కొంత సమయం అనేది ఉంటుంది. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఒక యాజకుడు అనే విధంగా ఉంటుంది. ఆ ప్రధాన యాజకుడు సమయం వరకు కూడా, లేకపోతే అతను మరణించేంత వరకు కూడా అక్కడే నివసించాలి. ఇది ఆశ్రయపురం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభునందు ప్రియులారా, మరి ఎన్ని ఆశ్రయపురములు దేవుడు ఏర్పాటు చేయమన్నాడు అని ఆలోచిస్తే మొత్తంగా 6 ఆశ్రయపురములు ఏర్పాటు చేయమన్నాడు. ఈ 6 ఆశ్రయపురములను ఎలా ఏర్పాటు చేయమన్నాడు అంటే, యోర్దాను నదికి యువతల 3, యోర్దాను నదికి అవతల 3 ఆశ్రయపురములను ఏర్పాటు చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ 6 ఆశ్రయపురములు ఏమిటి అనేది మనం చూద్దాం ప్రియులారా. ఈ 6 ఆశ్రయపురముల గురించి దేవుడు రాయించాడు. మొదటిది నఫ్తాలీయుల గోత్రములో వారు నివసించేటువంటి మన్యములో గలిలయలో కాదేశు అనే ఒక ఆశ్రయపురము. నెక్స్ట్ ఎఫ్రామీయుల మన్యములో షెకెము అనే ఒక ఆశ్రయపురము. నెక్స్ట్ యూదా వంశస్థుల మన్యములో హెబ్రోను అనే ఒక ఆశ్రయపురము. నెక్స్ట్ రూబేనీయుల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యంలో బెసేరును అనే ఒక ఆశ్రయపురం. గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును అనే ఒక ఆశ్రయపురం. మనషీయుల గోత్రములో నుండి బాషానులోని గొలానును అనే ఒక ఆశ్రయపురమును దేవుడు ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది ఆశ్రయపురముల యొక్క వృత్తాంతం. వీటిని మనం ఆత్మీయ అర్థంలోకి మనం ఒకసారి తీసుకుంటే, పొరపాటున తప్పిదం చేసిన వాడు తిరిగి హత్య చేయబడకుండా ఆశ్రయపురంలోనికి వెళ్ళినట్లయితే వాడు క్షేమంగా ఉంటాడని మనం తెలుసుకున్నాం.
ఇవి ఇశ్రాయేలీలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయపురములు. ఇప్పుడు మనకి ఇవి ఎలా అప్లై అవుతాయంటే, అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆశ్రయపురములు ఇప్పుడు మనకున్నాయి. దీని యందు ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అందరూ ప్రవేశించవచ్చు. ఏమిటి ఆ ఆశ్రయపురము అంటే, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ప్రయాసపడి భారం మోయిచున్నటువంటి, పాప భారం మోయిచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఇదిగో ఒక ఆశ్రయపురమునై ఉన్నాను, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు చెబుతున్నాడు. ఇటువంటి ఆశ్రయపురం స్వయంగా మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారిని తెలుసుకున్నాం. అదే విధంగా దేవుడు కూడా మనకు ఆశ్రయపురం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉన్నది. దేవుడు మనకు ఆశ్రయ దుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు మనకి ఎటువంటి వాడంటే, ఇదిగో ఆశ్రయ దుర్గము, ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు. అంటే మనకి ఎటు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో, ఇటు పాలిపోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలి అని మనకి తెలియనప్పుడు, ఎవరిని ఆశ్రయించినా సరే మనకి ఎటువంటి ప్రయోజనం లేదు అని మనం అనుకున్నప్పుడు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మనకి శాశ్వతమైనటువంటి ఆశ్రయముగా ఉన్నాడు. అంతేకాకుండా దుర్గము, దుర్గము అంటే బలమైనటువంటి ఒక కోట అని అర్థం. ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. చూడండి ప్రభునందు ప్రియులరా, పూర్వకాలం రాజులు వారి యొక్క అంతఃపురం చుట్టూ, లేకపోతే వారి యొక్క రాజ్యం చుట్టూ బలమైనటువంటి కోటలు నిర్మించుకునేవారు. ఆ బలమైనటువంటి కోటలు ఏ విధంగా ఉండేవి అంటే, ఆ కోట గోడల మీద నివాసం ఏర్పరచుకునేంత వెడల్పుగాను ఎత్తుగాను ఉండేవి. మనకి ఉదాహరణంగా మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, ఎరికో పట్టణపు గోడలు ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే రాహాబు అనే వేశ్య ఈ ఎరికో పట్టణపు గోడల మీద తన నివాసం ఉందని మనము యెహోషువ గ్రంథంలో చదువుకున్నాం. అంటే ఆలోచించండి, ఆ కోట యొక్క గోడలు అనేవి ఎంత బలిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చైనా దేశాన్ని చూసుకుంటే, వారు దేశం చుట్టూ కూడా ఒక పటిష్టమైనటువంటి గోడను ఏర్పాటు చేసుకున్నారు. దాని యొక్క ఎత్తు, దాని యొక్క వెడల్పు కూడా చాలా భారీగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే దుర్గము అంటే కోట, ఆ కోట చుట్టూ ఉండేటువంటి ఆ ప్రొటెక్షన్, ఆ రక్షణ విధానం అంత బలంగా ఉంటుంది. దానికంటే బలమైనది ఏంటంటే, బలమైనటువంటి దుర్గము ఏమిటంటే దేవుడే. ఆయన మన కోటై ఉన్నాడు, ఆయన మన యొక్క ఆశ్రయమై ఉన్నాడు. మనకి ఇప్పుడు ఆశ్రయపురములు లేవు అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయపురం. ఎందుకంటే పాత నిబంధన అంతా కూడా ఛాయ అయి ఉన్నది. నిజ స్వరూపం ఎవరిలో ఉందంటే క్రీస్తునందే నిజ స్వరూపం ఉందని బైబిల్ చెబుతుంది. వారు ఛాయ అయినటువంటి ఒక ఆశ్రయపురంలో ఉన్నారు, నీడ అనేటువంటి ఆశ్రయపురంలో ఉన్నారు. కానీ మనం ఉన్నటువంటి ఆశ్రయపురం ఏమిటి అంటే, ఇదిగో నిజ స్వరూపమైనటువంటి ఆశ్రయపురం, అనగా క్రీస్తు అనే ఒక ఆశ్రయపురంలో మనం ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులరా, అదే విధంగా కీర్తన గ్రంథం 91వ అధ్యాయం, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం ఈరోజు ఇప్పుడు ధ్యానిద్దాం. 91 నుంచి 91వ కీర్తన 1 నుండి 4 అధ్యాయం 4 వచనాలు. మహోన్నతిని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడన విశ్రమించు వాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు.
నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యమును కేడుము డాలై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది మన అందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఇదిగో దేవుడు చెబుతున్నాడు, మహోన్నతిని చాటున నివసించిన వాడే సర్వశక్తిని అయినటువంటి దేవుడు యొక్క నీడను విశ్రమించేవాడంట. ఈ ప్రపంచంలో సర్వశక్తిమంతుడు ఎవరంటే ఈ భూమి మీద బతికేటువంటి ఏ నరుడు కాదు, కానీ దేవుడే సర్వశక్తిమంతుడు. అతని యొక్క చాటు నివసించేవాడే ఆయన చక్కని నీడను విశ్రమించినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఆయనే మనకు ఎటువంటి వాడై ఉన్నాడంటే ఆశ్రయము మరియు కోటగా ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ఆపద సమయంలో ఆయన నమ్ముకునేటువంటి దేవుడు. అలాగనే కేవలం ఆపద సమయంలోనే నమ్ముతాను అంటే అది తప్పు. ఆయన ఎల్లవేళ మనం నమ్ముకోవాల్సినటువంటి దేవుడై ఉన్నాడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని కీర్తనగాడు అంటున్నాడు. మనం మరలా ఎవరు గూర్చైనా అనుకుంటామేమోని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని అంటున్నాడు. చూడండి, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఈ ప్రపంచంలో మనల్ని ఒక పాపమనే వలలో మనల్ని పడవేసి వాడు మనల్ని చిక్కించుకుంటున్నాడు. వాడు ఎవరంటే అపవాది అలియాస్ సాతాను. వాడు వేసినటువంటి ఊరిలో నుండి అయినా మనల్ని ఏం చేస్తున్నాడంటే విడిపిస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నేను రక్షించును. నాశనకరమైనటువంటి తెగులు అంటే కేవలం భౌతికమైనటువంటి శరీరానికి వచ్చేదే కాదు, హృదయానికి ఉండేటువంటి తెగులు ఒకటి ఉంది. ఎందుకంటే ఆ హృదయానికి ఉండేటువంటి తెగులు ఏంటంటే పాపం వైపు ఆకర్షించబడడం అనేది హృదయానికి ఉన్నటువంటి తెగులు. అది నాశనకరమైన భయంకరమైనటువంటి తెగులు. ఆ తెగులు వైపు ఈరోజు చూడండి సర్వ మానవాళికి కూడా ఆకర్షించబడుతుంది. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, హృదయము ఘోరమైనది అని దేవుడు అన్నాడు. అన్నిటికంటే హృదయం ఘోరమైంది. ఎందుకు ఘోరమైందని ప్రభు అని అడిగితే, ఇదిగో ఆ హృదయం ఎల్లప్పుడూ కూడా దేని వైపు ఆకర్షించబడుతుందంటే, ఆది నుండి కూడా దేని నుంచి ఆకర్షించబడుతుందంటే పాపం వైపుకే. ఇదిగో అవ్వ దేవుడు చెప్పినా సరే దేని వైపుకి ఆకర్షించబడిందంటే పాపం వైపుకి ఆకర్షించబడింది హవ్వ హృదయం. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుతో ఉన్నప్పటికీ కూడా అతని యొక్క హృదయం దేని వైపు ఆకర్షించబడిందంటే ఇదిగో పాపం వైపుకి ఆకర్షించబడింది. అందుకే దేవుడు ఏమన్నాడంటే హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలది. అటువంటి నాశనకరమైనటువంటి తెగుల నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. చూడండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల కింద మనల్ని కప్పుతానండి. అంతే. అలాగంటే దేవుడికి రెక్కలు ఉన్నాయి, చేతులు ఉన్నాయని మనం అనుకోకూడదు. మనకు అర్థమయ్యేటువంటి భాషలో దేవుడు రాయించాడు. దేవుడు ఆత్మస్వరూపి స్వరూపి కాబట్టి ఆయనకి రెక్కలు, కాళ్ళు, చేతులు ఇటువంటివన్నీ ఉండవు. కానీ మనకు అర్థమయ్యేటువంటి భాషలో మనకు అర్థం అవ్వాలని దేవుడు రాయించాడు. కోడి చూడండి, పైన గద్ద తిరుగుతున్నప్పుడు తన పిల్లలను రక్షించుకోవడానికి రెక్కలను చాపి పిల్లలని అన్నిటినీ కూడా లోపల ముడుచుకుంటుంది రెక్కల చాటున. ఆ విధంగా మనకు అర్థం అవుతుందని ఆయన తన రెక్కల చాటున మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడంట. అంతేకాకుండా ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యమై ఉన్నాడు మరియు కేడము అయి ఉన్నాడు. ఈ విధంగా గొప్ప ఆశ్రయపురము ప్రభు అయినటువంటి క్రీస్తు వారే అని. అదే విధంగా ఆశ్రయపురము యొక్క ఏర్పాటుకు ఉద్దేశం ఏమిటి? ఆశ్రయపురములు 6 ఆశ్రయపురములు నిర్మించబడితే యోర్దానికి యువతల 3, యోర్దానికి అవతల 3 నిర్మించాలని. అదే విధంగా ఆశ్రయపురములు 6 అని, అవి ఏ ప్రదేశాల్లో ఉన్నాయని మనం ఈరోజు
నేర్చుకున్నాం. ఆ ఆశ్రయపురముల కంటే మరి గొప్ప ఆశ్రయపురమైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు నిజమైనటువంటి ఆశ్రయపురములుగా ఉన్నారని మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇప్పటి వరకు విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభువు పక్షాన వందనాలు తెలియజేసుకున్నానండి.